అరవింద్ కుమార్ గారు క్లియర్గా ఒక మాట చెప్పినాడు. అది బహుశా నేను ఏదో డెక్కన్ క్రానికల్ను ఎందులో చదివిన. ఈయన కేటీ రామారావు గారు మాకేం సంబంధం ఉంటుందండి, అధికారులు వాళ్ళ కార్యక్రమం చేసిరని చెప్పి, గతంలో వాళ్ళ నాయన ఎట్లయితే కాళేశ్వరానికి మాకేం సంబంధం అండి, వాళ్ళు ఇంజనీర్ చూసుకుంటారు అన్నట్టుగా అంటారు. హరీష్ రావు గారు హౌస్ అరెస్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. మరి హరీష్ రావు గారి హౌస్ అరెస్ట్ కార్యక్రమం ఎందుకు జరిగింది, ఏం కథ, ఏం జరుగుతూ ఉంది? కేటీఆర్ అధికారంలో ఉంటే ఎట్లా మాట్లాడతాడు, అధికారం లేకపోతే ఎట్లా మాట్లాడతాడు? అది మాటలు ఎందుకన్నా చూటాలా బాంబులు. అప్పుడేమో ప్రజలు కలిసి గెలిపించినారు నిన్న అంటుండు. అయితే జర్నలిస్ట్ గెలిపించిన మహామనిషి ఏం చేసిందంటే 58 కోట్ల రూపాయలు, 4 కోట్ల మంది గెలిపిస్తే 4,58 కోట్ల రూపాయలు విదేశాలకు పంపిండు. ఇక ప్రతిపక్షంలో ఉంటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆలోచించండి, ప్రాధాయపడతా ఉన్నాను మీడియా. అధికారంలో ఉన్నప్పుడు ఈ అహంకారం. ఇక్కడ ఇది క్లోజ్ చేయాలి. ఇదేదో పేపర్లో ఇగో ఇందులోనే ప్యాన్. ఓకే, ఇగో అరవింద్ టెల్స్ ఏసీబీ హీ గాట్ ఆర్డర్ ఫ్రమ్ కేటీఆర్. కేటీఆర్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయట. ఇప్పుడు వెలుగులో కూడా అదే వచ్చింది. ఏది ఏసీ వచ్చిందా వెలుగులో? నేను వెలుగు చూడలే. అయితే ఇక్కడ కేటీ రామారావు నుంచి వచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే నేను పైసలు పంపినా అని చెప్పి ఆయన క్లియర్గా చెప్తుండు. ఇగో ఫార్ములా అగ్రిమెంట్లు చెల్లింపులన్నీ కేటీఆర్ డైరెక్షన్లోనే. అది సొంత నిర్ణయాలు ఏం తీసుకోలేదు. ఆయన చెప్పినట్లే చేసినాం, మేము సొంత నిర్ణయాలు తీసుకోలేదని చెప్పి అరవింద్ కుమార్ గారు చెప్తా ఉన్నటువంటి మాట. ఇక్కడ మరి వాళ్ళ కేటీ రామారావు ఏసీబీ ఆఫీస్లోకి పోతా ఉన్నాడు. అయితే బీఆర్ఎస్ డ్రామా స్టార్ట్ చేసింది ఆల్రెడీ. డ్రామారావు విచారణతోటి బీఆర్ఎస్ డ్రామా స్టార్ట్ చేసి ఇవాళ కొద్దిసేపటి క్రితమే హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసిరని చెప్పి ఒక వార్త తెలుస్తూ ఉంది. సరే, హౌస్ అరెస్ట్ చేసిరా, కేటీ రామారావును నిజంగానే అరెస్ట్ చేసిరా, తర్వాత పెడితే ఇలా ఏసీబీ విచారణలో కనీసం కేటీ రామారావు గారికి రిక్వెస్ట్ ఏంటంటే, మీ జీవితంలో మీరు నిజాలు చెప్పరు, కానీ ఏసీబీ ముందన్న ఒక 10 నిమిషాలు నిజాలు చెప్పే ప్రయత్నం చేయండి. అరవింద్ కుమార్ ఆ కాళేశ్వరం ఏమో మాకేమెరకనా, ఇంజనీరింగ్ లాంగ్వేజ్ మాకేమెరక, అది వరకేమో నెత్తి ఖర్చు పెట్టి అంతా కాళేశ్వరం కట్టినా అని చెప్పి మెదడు రక్తం, తర్వాతనేమో అది ఆ ఇంజనీర్ల తప్ప నాదే ఉంటుంది అన్నాడు. ఇప్పుడు ఈయన కొడుకు కూడా. అందుకనే ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారులు వీళ్ళని నమ్ముకుంటే ఏమవుతుందో చూసిరు కదా. వీళ్ళ మీదకి వచ్చిందంటే కడుపుల బిడ్డను కూడా కట్టుకున్న మింగే రకం వీళ్ళు, ఆ టైప్ మనుషులు అన్నట్టు. ఇవాళ కేటీ రామారావు గారు ఏసీబీ విచారణకు హాజరవుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా గందరగోళం సృష్టించాలనేది బీఆర్ఎస్ ప్లాను. కాబట్టి ఒక మాట సరే, ముందస్తు చర్యలుగా ఏం తీసుకుంటారు పోలీసులను పక్కకు పెడితే, కేటీ రామారావు ఇవాళ అరెస్ట్ అవుతాడా కాడా అని పక్కకు పెడితే ఏసీబీ ఆఫీస్ నుంచి మళ్ళీ బయటికి వస్తాడా, మీరు ఏం భావిస్తూ ఉన్నారు? వస్తాడా, అటు నుంచి అటే పోతాడా? ఇక అది వాళ్ళు నడితే రాజకీయాల్లో కూడా రిటైర్మెంట్ ఉండాలి, మన పక్కా ఉండాలి. మరి లేకపోతే ఏందా ముసలు అంతా మళ్ళా ఈడ ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్న కేటీఆర్ తిరిగి ఇంటికి వస్తాడా, జైలుకు వెళ్తాడా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇప్పటికే అరవింద్ కుమార్, పిఎల్ఎన్ రెడ్డి దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి ఏసీబీ వాటి ఆధారంగా ఇవాళ ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏం జరగబోతా ఉంది, దీనిపైన మీ అభిప్రాయం ఏంది? ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్న కేటీఆర్ తిరిగి ఇంటికి వస్తాడా, జైలుకు వెళ్తాడా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే షేర్ బటన్ని క్లిక్ చేసి మీ వాట్సాప్ గ్రూప్లలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో కూడా ఈ అంశాన్ని చేరవేయండి. మీరు మీ ఓటింగ్ కోసం 1 నిమిషం కేటాయిస్తాను, దయచేసి ఓటింగ్లో పాల్గొనండి. నిన్న మనం పెట్టుకున్నటువంటి పోల్ ఒకటి ఉంది. ఒకవేళ కేటీ రామారావు జైలుకు వెళ్తే అత్యధికంగా సంతోషపడేది ఎవరు అనేటువంటిది మనం పెట్టుకుంటే మీ కడుపుసాల గుండా 196% మంది హరీష్ రావు హ్యాపీగా ఉంటాడని చెప్పారు మీరంతా. గట్లుంటుంది మీతోటి. అందుకే
జనం అంటే మామూలు ముచ్చట కాదు. రైట్. ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్న కేటీఆర్ తిరిగి ఇంటికి వస్తాడా, జైలుకు వెళ్తాడా? ఇవాళ పులి వస్తాడు. పులిరాజా అనేది కాసేపట్లో తేలుతుంది. పులి జనావాసాల్లో ఉండు కంటే బోన్లో ఉండడమే ప్రజలకు శ్రేయస్కరం అనేది మనం చాలా సందర్భాల్లో చూసినాం. సో మరి ఆ పులికి బోను సిద్ధమైందా? పులిని అరెస్ట్ చేస్తారా? ఏం చేస్తారు? సో మనం కవిత గారు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో ఇదే ఉత్కంఠ. ఆమె ఈడీ విచారణకు వెళ్ళిన ప్రతిసారి మీడియా హడావిడి బ్రేకింగ్ న్యూస్లతోటి ఇక బయటికి రాకపోవచ్చు అనేటువంటిది. మొట్టమొదటిసారి తన జీవితంలో మొట్టమొదటిసారి విచారణకు హాజరు కాబోతున్నటువంటి కేటీ రామారావు గారు ఇప్పటికే సగం ధైర్యాన్ని కోల్పోయిండు. అటు హైకోర్టు నుంచి సరైనటువంటి మద్దతు లభించక, ఇటు ఏసీబీ నుంచి మద్దతు లభించక విచారణకు అనివార్య పరిస్థితిలో, తప్పనిసరి పరిస్థితిలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో కేటీ రామారావు గారు తిరిగి వస్తాడా రాడా అనేటువంటి టెన్షన్ మొదలైంది వాతావరణం. ఆ టెన్షన్కి సంబంధించి ఒక్కసారి 2000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్న కేటీఆర్ తిరిగి ఇంటికి వస్తాడా, జైలుకు వెళ్తాడా? రైట్. 181% మంది జైలుకు వెళ్ళొచ్చు అని అభిప్రాయపడతా ఉన్నారు. ఇంటికి తిరిగి రావచ్చు అని ఒక 20 మంది అభిప్రాయపడతా ఉన్నారు. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. ఆ కేసులో ఆ వ్యవహారంలో. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి.